ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 24. మనకు జీవమై ఉన్న క్రీస్తు. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మందసమును మోయు యాజకులు ప్రజల ఆవలి వైపుకు వెళ్ళు వరకు వారు నదిలోనే నిలిచి ఉండిరి. ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా అందరూ నది దాటి వెళ్ళిరి. దేవునికి సంబంధించినంత వరకు ప్రతి విశ్వాసి స్వాస్థ్యమును పొందినట్లు దేవుడు తగిన ఏర్పాటు చేసెను. ఇటువంటి గొప్ప ఆధిక్యత అపోస్తలుడైన పౌలు మరియు ఇతర గొప్ప వ్యక్తులకు ఏర్పాటు చేయబడినని తలంచి మనము వెనుదీయవచ్చును. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యందు విశ్వాసం ఉంచుదురో వారు తమ స్వంత సామర్థ్యముపై ఆధారపడకుండా విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభు యొక్క విజయమును తమ హక్కుగా పొంది స్వాస్థ్యములో తమ భాగమును పొందవచ్చునని దేవుడు చూపించుచున్నాడు. పౌలు కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనములలో ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు అని చెప్పుచున్నాడు. నది దాటుట అనునది ఇశ్రాయేలు ప్రజలు తమ పాత జీవితమును విడిచిపెట్టి నూతన జీవితములోనికి ప్రవేశించుచున్నారను దానిని తెలియజేయుచున్నది. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు పాప స్వభావముతో కూడిన పాత పురుషుని తొలగించి వేసి ఆయన మృతులలో నుండి తిరిగి లేచుటను బట్టి విశ్వాసముతో నూతన జీవమును బయలుపరచునని మనము చెప్పగలము. ఆ జీవము ద్వారా పరలోక స్వాస్థ్యమును పొందినట్లు మనము స్థిరపరచబడగలము. మన అనుదిన పనులను చేసుకొనుటకు శరీర బలము కొరకు మనకు ఆహారం అవసరమైనట్లు అనేక విధములైన శోధనలు ఎదుర్కొనుటకును వివిధ బాధ్యతలను వహించుటకును మనకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము అవసరమై ఉన్నది. మనము సరిగా భోజనము చేయని యెడల మన శరీరం మనతో సహకరించదు. ఒకేసారి తినివేసి ఎక్కువ కాలము బలముగా నుండవలెననినను సాధ్యము కాదు. దినమునకు 2-3 పర్యాయములు భోజనం అవసరమై ఉన్నది. ఆత్మీయముగా కూడా ఇదే సత్యము. మనము బలపరచబడుట కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును మనము విశ్వాసముతో స్వీకరించవలెను. ప్రభువా, నీ జీవము నా జీవము. ఈ దినపు పనులలో కర్తవ్యములలో నీ జీవము నాకు కావలెను అని ప్రతిదినము ఆయనను అడగవలెను. ఈ విధముగా మనము బలపరచబడి మన బలహీనతలను జయించగలము. లేని ఎడల మనము తప్పక తప్పిపోయి బలహీనులముగానే ఉందుము. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.